అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలపై గత 6 సంవత్సరాల నుంచి అనంతపురం డిస్కవర్ పేరుతో వివిధ విభాగాలలో సమస్యలను పరిష్కరించే దిశగా తాము సమస్యలను వివరించడం, వాటికి సంబంధించి సమస్యల పరిష్కార వేదిక పురమిత్ర ద్వారా అందించడం జరిగిందని డిస్కవరీ అనంతపురం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 3 పేజీల నివేదికలతో గత 6 సంవత్సరాల నుంచి 180కి పైగా సమస్యలను వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో నేడు జిల్లా కలెక్టర్కు 3 పేజీల నివేదికను అందించడం జరిగిందని తెలిపారు. దీంతో స్పందించిన డిఆర్ఓ మాలోలో ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం జరిగిందని, దీని ఆధారంగా సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. మేము గత 6 సంవత్సరాలుగా నగరంలోని వివిధ సమస్యల మీద పోరాడుతున్నా ఎప్పుడు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే అది ఏ ఆఫీస్లో సమస్య ఉందో అక్కడ పోయి తేల్చుకునేళ్ళం. కానీ ఈసారి మొట్టమొదటిసారి నా కంప్లైంట్లన్నీ ఇప్పటి వరకు ఇచ్చిన కంప్లైంట్లన్నీ తీసుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనం పీజీఆర్ఎస్లో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పురమిత్ర యాప్లో కానీ కంప్లైంట్లు ఇస్తే విచ్చలవిడిగా లెక్కలేనితనంతో ఇష్టానుసారం క్లోజ్ చేసేయడము, ఆ సమస్య తీర్చుకోకుండా దాన్ని మళ్ళీ మేము కూర్చొని రీఓపెనింగ్ చేసుకుంటూ ఉండడం, ఇదే తంత అయిపోయింది గత 2 సంవత్సరాలుగా. మరి దీనికి అడ్డుకట్ట వేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవాలని పీజీఆర్ఎస్కి రావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆయన లేరు. సో ఈరోజు అసిస్టెంట్ కలెక్టర్ గారిని అదేవిధంగా డిఆర్ఓని కలిసి ఈ 3 పేజీల వినతి పత్రం అన్నీ వివరించి దీంట్లో ఏ విధంగా మన నగరంలో పారిశుద్ధ్యం సర్వనాశనం అయిపోయింది, ఏ విధంగా కాలువల ఆక్రమణలు, రోడ్డు ఆక్రమణలు, అదేవిధంగా ప్లాస్టిక్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ విచ్చలవిడిగా అమ్మకము, వాడకము, అదేవిధంగా చెత్త కుప్పలను కాల్చడము అన్నీ వివరిస్తూ దీని మీద వెంటనే ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటారా లేక ప్రజా ఉద్యమం చేపట్టాలా అని దీంట్లో వివరిస్తూ ఇచ్చాము. సో మల్లోలా గారు స్పందిస్తూ మా కంప్లైంట్ల మీదంతా ఆడిట్ వేయమని ఆర్డర్స్ జారీ చేసినారు. చూద్దాం ఆ ఆడిట్ ఎంతవరకు అవుతుందో. ఎందుకంటే మేము పురమిత్రాలోనే దాదాపు 180 కంప్లైంట్లు ఇస్తే 136 కంప్లైంట్లు రిజాల్వ్ చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. కనీసం 50% పైన దాంట్లో ఏమాత్రం పని చేయకోకుండా మూసేసిన కంప్లైంట్లు. సో ఇప్పటికైనా వీళ్ళు మేలుకొని ప్రజా సమస్యలను ప్రజా సమస్యలుగా తీసుకోవాలి. ఇదేదో నా ఇంటి సమస్య, పక్కింటోని సమస్య కాదు, ఊరి సమస్య. సో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పీజీఆర్ఎస్ అదేవిధంగా పురమిత్రలో ఇచ్చే కంప్లైంట్లకి ఒక శాంటిటీ ఉండాలి. అంటే జనాలు ప్రాబ్లం ఉంటేనే ఇస్తారు కదా, టైంపాస్కి రారు కదా. దాదాపు 5 సంవత్సరాలు నా జీవితము ఈ కంప్లైంట్ల కోసం పెట్టినా నేను. అంటే ఊరికే వాళ్ళు రిసీట్లు ఇవ్వడము, మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడం, మళ్ళీ నేను ఓపెన్ చేయడము. ఇప్పటికైనా మేలుకొని దీన్ని పరిష్కరిస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజలందరూ ఏకమై ఉద్యమించాల్సిన దుస్థితి 100% దాపురిస్తుంది.